ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. చాలామంది ఈగర్గా 2024 వచ్చేస్తుంది కాబట్టి డిసెంబర్లో క్లాస్కి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్టేట్ మార్చుకుందాం అనుకున్నట్టు స్పెషల్ క్లాస్. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అవును, మనకి ఎందుకంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే కానీ మళ్ళీ మనం జనవరిలో కొత్త టార్గెట్స్ పెట్టుకోవాలి కదా. దానికోసం స్పెషల్ క్లాస్ చాలా కంపల్సరీ కదా. అందుకోసం మనం స్పెషల్ క్లాస్ కోసం చాలామంది ఎన్రోల్ అయినారు. వీలైనంత తొందరగా కూడా ఎన్రోల్ చేసుకోండి. ఎక్కువ రోజులు మనకు 1 వీకే ఉంది కాబట్టి. మనకి ఇప్పుడు ఈ డిసెంబర్లోనండి 2023 లాస్ట్ మంత్. ఈ మంత్లో మనకి రేపు ఎల్లుండి మనకి డిసెంబర్ 3కి మనకి బెంగళూరులో క్లాస్ ఉందండి. అలాగే 10th స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు నేను క్లాసులకు రమ్మని చెప్పలేదు, దీనికి చెప్తున్నాను. ఎందుకంటే 2024లో మీరు ఒక మంచి టార్గెట్ కావాలి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి, మీ లక్ష్యాలను నెరవేరాలి అన్నప్పుడు మనకు స్పెషల్ క్లాసు చాలా ఇంపార్టెన్స్. అది కావాలనే ప్లాన్ చేసి డిసెంబర్లో పెట్టడం జరిగింది. ఓకేనా. అలాగే మనకు మళ్ళీ 17th హైదరాబాద్లో మళ్ళీ రెగ్యులర్ క్లాస్ హైదరాబాద్లో మనకు 17th ఉంటుంది. అలాగే మనకి 24 రాజమండ్రిలో ఉంటుంది డిసెంబర్. ఈ విధంగా ఎన్రోల్ చేసుకోండి. ఇంకా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జనవరిలో మనం విదేశాల్లో క్లాసులు చేయబోతున్నాం. మనసుకి చాలా హ్యాపీగా ఉందండి. ఒకటి ఏంటంటే అబుదాబిలో చేస్తున్నాము, 2 దుబాయ్లో చేస్తున్నామండి. 2 క్లాసులు మనము అక్కడ అంటే నా ప్లాన్ ఏంటంటే అండి, నాకు దుబాయ్ ఫెస్టివల్ పోవాలని ఎప్పటి నుంచో ఉంది. ఈసారి కుదిరింది. దాంట్లోనే ఏమైందంటే మన ఫాలోవర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు. అయితే ఈ ప్రోగ్రామ్ అంతా, దుబాయ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ అంతా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఐడియా వచ్చింది ఇక్కడ క్లాస్ పెడదామని చెప్పేసి. నిజంగా యూనివర్స్ గ్రేట్. ఏంటంటే మన హైదరాబాద్ క్లాస్లో నేను అనౌన్స్ చేశాను, జనవరిలో దుబాయ్లోను మన అబుదాబిలో క్లాస్ పెడుతున్నాను. అది చెప్పగానే దాదాపుగా 50 మంది మన క్లాస్ నుంచే రిజిస్టర్ అయిపోయారు. అదేంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారు కదా క్లాస్ అంటే, మేము మీతో పాటు దుబాయ్ వస్తాం, అక్కడ కూడా క్లాస్ ఉంటాం, అక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మీతో పాటు దుబాయ్ ఫెస్టివల్ కూడా మేము అటెండ్ చేస్తామని అందరు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దుబాయ్కి కూడా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది కాల్ చేశారు. ఆల్రెడీ మనకు ఒక 100 మెంబర్స్ అట్లీస్ట్ ప్రస్తుతానికైతే 100 మెంబర్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినారు. అక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆ దుబాయ్ అబుదాబిలో కనుక మీరు ఎవరైనా క్లాసులు అటెండ్ చేయాలనుకుంటే ఆ ప్రాంతాల వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఒక 2 ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఎందుకంటే ఇది మనకి 2-3 రోజుల్లో మనకి అక్కడ ఎఫ్ఎంలో కూడా రిలీజ్ అవుతుంది. మన మణిమంత్ర గురించి ఎఫ్ఎంలో కూడా మనం రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ టీవీలో కూడా మన మణిమంత్ర గురించి మీకు వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు కూడా అక్కడ ఉంటాయి. నేను కూడా మీకు వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు లోకల్ విను, అక్కడ దుబాయ్ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఒక 2 ఇస్తాను. ఆ స్క్రీన్ మీద కాదు, నేను నోట్తో చెప్తాను. మీరు అవసరమైతే ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు దాన్ని రిజిస్టర్ చెప్తాను. వీలైనంత తొందరగా రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు మనకి దుబాయ్లో 21 జనవరి 2024 క్లాస్ ఉంటుందండి. అలాగే అబుదాబిలో 28 జనవరి 2024లో క్లాస్ ఉంటుందండి. అలాగే మనం ఒక 2 నెంబర్లు ఇస్తున్నాను మీకు. ఒకటి దుబాయ్ నెంబర్లు ఇస్తున్నాను 2. ఒకటి 971581432626 ఒకటి. అలాగే 971582840345 ఈ 2 నెంబర్లు అక్కడియండి. అలాగే దానికి సంబంధించినటువంటి ఇండియా నెంబర్లు కూడా ఇస్తాను మీకు. 9848022581 అలాగే 9985992626 ఈ నెంబర్లని మనకి దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ ఎవరైతే క్లాస్ అటెండ్ చేస్తారో వాళ్ళు ఈ నెంబర్లను ఫాలో అయ్యి వీలైనంత తొందరగా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. ఎందుకంటే ఇలాగే సాగినటువంటి మన జర్నీ, కూర్చొని మాట్లాడుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా దాటి అనుకుంటున్నాను, ఇండియన్ దాటి ప్రపంచవ్యాప్తంగా అందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి కదా. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా బాగా సంపాదించాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి మా కోరిక. అక్కడ ఉన్న వాళ్ళ సంకల్పం ఈ విధంగా మనల్ని లాగుతుందేమో అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కదా. గ్రేట్ సార్, ఎనీవేస్ గ్రేట్. అయితే అక్కడికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, అంటే క్లాస్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ అసలు ఎలా ఉంటాయండి, అక్కడ ఏం చెప్పబోతున్నారు? ఎస్ సార్, నేను దాని గురించి మీకు ఒక చక్కని వివరణ ఇస్తాను. మనకు
ధీరుభాయ్ అంబానీ అని చెప్పేసి మనకు ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు. ఒక పల్లెటూరులో ఒక కొత్తగా పెళ్ళైన అబ్బాయి కుర్రాడు భార్య పిల్లల్ని పోషించలేని స్థాయిలో అతను ఆ యొక్క గల్ఫ్ కంట్రీస్కి పని చేయడానికి వెళ్ళాడు ఆయన. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఆయిల్ బావుల్లో పని చేస్తున్నాడు ఆయన. ఓకేనా. పని చేస్తున్నప్పుడు ఏమైందంటే అతని ఆలోచనలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మన సబ్జెక్టులు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం కూర్చున్న దగ్గర మనం డబ్బుని ఆకర్షించాలి ఒకటి, దాంతోపాటు ఏంటంటే అతి సులువుగా డబ్బును పొందాలి ఒకటి, మూడోది ఏంటంటే మనం నిద్రలోనే సంపాదించాలి. ఏదైనా అఫర్మేషన్స్ ఏవైనా మనకు కావాల్సిన వాటిని నిద్రలోకి చేరముందు చెప్పాలనుకున్నాం కదా. అయితే ఈ అబ్బాయితో పాటు ఇంకొక 4-5 ఫ్రెండ్స్ రూమ్మేట్స్ ఉండేది. ఆయిల్ బావులో వాళ్ళు పనిచేసేది, రోజు రాత్రికి వచ్చేసి వాళ్ళు వండుకొని తినేది రూమ్లో. వండుకొని తిన్నప్పుడు ఏదేంటంటే ఇప్పటిలా గ్యాస్ స్టవ్ కాదు, అది ఒత్తులో స్టవ్ ఉండేది అప్పుడు. అదేమైందంటే వీళ్ళు వండుకొని తిని పడుకునే ముందు ఏమైందంటే మొత్తం పొగ చూరిపోయేది రూమ్ అంతా. వీళ్ళందరూ ఫ్రెండ్స్ పడుకునేది. ఆ అబ్బాయి అక్కడ గోడల మీద చిన్న అగ్గిపుల్ల తీసుకొని ఐఆమ్ రిచ్ అని రాస్తూ పోయినాడు ఆయన. మొత్తం గోడలన్నీ నింపేశాడు. ఆ రూమ్మేట్స్ అందరూ చూసి అన్నారు కదా, నీకు ఏమైనా పిచ్చా, అసలు మనం ఎక్కడ వచ్చాము, మనము భార్య పిల్లల్ని పోషించుకునే స్థితిలో ఇంత మనం ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చాము, అలాంటిది నువ్వు ఐఆమ్ రిచ్ అని ఎలా రాయగలుగుతావు, అది ఎలా సాధ్యమైందని అడిగాడు. ఆ అబ్బాయి ధీరుభాయ్ అంబానీ, భారతదేశంలో ఒక అతి గొప్ప సంపన్నుడు. వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు కోటీశ్వర్లు. కాబట్టి నేను ఎక్కడున్నా అనే దాంతో మీకు అనవసరం, మీరు ఎక్కడున్నా అనే సంపాదించగలిగే ఒక స్థితి మన సబ్జెక్టు తీసుకొస్తుంది. ఓకేనా. దానికోసం మనం ఖచ్చితంగా క్లాస్ అటెండ్ చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ మనకు సామాన్యంగా ఏంటంటే మ్యాక్సిమం పల్లెటూరులో నుంచి విదేశాలకి పంపడం అనేది జరుగుతుంది మనకి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ పనిచేయడానికి ఇక్కడ నుంచి మన పల్లెటూరుల నుంచి ఎక్కువ చాలామందిని పంపుతాం. ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఇంకా చుట్టుపక్కల నుంచి కూడా. వాళ్ళకు సరైన అవగాహన ఉండదు. వాళ్ళకి ఏంటంటే కేవలం పని చేయాలి, వచ్చేసి రూమ్లో తన పంతా చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వీళ్ళకి ఏమైపోద్ది అంటే వీళ్ళు ఏదో ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి వీళ్ళు ఇక్కడ అప్పులు చేసి వెళ్ళేసి మళ్ళీ అప్పులేని కట్టే స్థితిలో వాళ్ళు ఇటు రాలేని పరిస్థితి, వచ్చిన అప్పు కట్టలేని పరిస్థితిలో మళ్ళీ అప్పు చేసుకొని పోయే పరిస్థితులు ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? దాదాపు ఇప్పటికే మనం ఒక 10-20 సంవత్సరాల నుంచి నాకు తెలిసైతే నేను చూస్తున్నాను. మన తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, చాలామంది రాయలసీమ నుంచి కానీ చాలామంది అదే పరిస్థితి. ఆ పరిస్థితి ఇక మీద ఉండొద్దు. మన సబ్జెక్ట్ ఎవరైతే వింటారో ఆ పరిస్థితి ఇక మీద ఉండొద్దు. ఎందుకంటే డబ్బు గురించి అవగాహన లేదు, డబ్బు ఎలా సంపాదించాలని అవగాహన లేదు, ఆ డబ్బు సంపాదించిన దాన్ని ఎలా కూడబెట్టాలి, డబ్బుతో ఎలా మాట్లాడాలి, డబ్బును ఎలా జమ చేయాలన్నప్పుడు దాన్ని ఎలా అఫర్మేషన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోలు వింటున్నారు, కొందరు మటుకు బాగుపడ్డారు. ఎంతోమంది అక్కడ నుంచి ఇండియా వచ్చినప్పుడు మన క్లాస్ అటెండ్ చేసి వెళ్ళారు, వాళ్ళు బాగున్నారు. ఇంకా కొందరు అక్కడ వ్యాపారాలు సెట్ చేశారు. అంతకుముందు వాళ్ళు కూలీలుగా పోయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ మనకు వచ్చి మన క్లాసు విన్న తర్వాత రెగ్యులర్గా మన వీడియోలు వినడం వల్ల వీళ్ళు అక్కడ వెళ్ళి వ్యాపారాలు సెట్ చేసుకున్నారు. బ్రహ్మాండమైన రెస్టారెంట్లు కానీ, ఇంకా వేరే వ్యాపారాలు కానీ చాలా సెట్ చేసి బాగా సంపాదించుకుంటున్నారు. ఆ స్థితి మన వాళ్ళందరికీ రావాలి. అర్థం, ఆ స్థితి మన వాళ్ళందరికీ రావాలి. దానికోసం క్లాస్ అటెండ్ చేయాలి. ఇంకెన్నేళ్ళు మనం ఇలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకు సరైనటువంటి ఒక దారి తెలియదు కాబట్టి డబ్బు గురించి ఇన్ని రోజులు మనం ఇబ్బందులు పడ్డాం. వాళ్ళందరి సంకల్పానికి నాకు బాగా నచ్చింది. అంటే మన క్లాస్ అటెండ్ చేసి ఇప్పుడు క్లాస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరి కోరిక నిజంగా కూడా వాళ్ళు అందుకున్న జ్ఞానాన్ని 10 మందికి అందించాలనే ఒక ఆలోచన ఎంత బాగుంది, అవునా కదా. వాళ్ళకి వచ్చిన ఆలోచనే. నేను నా సంకల్పం నేనేం చేసుకున్నాను, విదేశాల్లో మనం వీలైనంత క్లాసులు పెడదామని అనుకున్నాను. కానీ సంకల్పం వాళ్ళదే కదా, గట్టి సంకల్పం వాళ్ళది. కాబట్టి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి, డబ్బు సంబంధించిన జ్ఞానాన్ని అనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం దుబాయ్లో కానీ లేకపోతే అబుదాబిలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే ఈ యొక్క అవకాశాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా కోటీశ్వర్లుగా మారి మీరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి మంచి వ్యాపారవేత్తలుగా ఒక గొప్ప స్థాయిని సాధించాలని ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఎలా మొదలైందో, ఎలా వెళ్తుందో సక్సెస్ఫుల్గా, అది మేబీ యూనివర్స్ అలా ఆ విధంగా కనెక్ట్ చేసింది. వాళ్ళ దేశం దాటి, ఖండాలు దాటి ఓవర్సీస్లో కూడా వెళ్ళిపోతుందని అంటే అంత చిన్న విషయం నేను అనుకోవట్లేదు. గ్రేట్ అచీవ్మెంట్ అది మీకు, నాకు కూడా, మన ఆడియన్స్కి కూడా కావచ్చు. ఎలా ఉంటుందంటే సార్, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఒక 50 సంవత్సరాలకు ఒకసారి చరిత్ర అనేది మారుతుంది. అవును, 50 సంవత్సరాలకు ఒకసారి చరిత్ర అనేది మారుతుంది. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ రష్యా ఉంది, వాళ్ళు ప్రజాస్వామ్యంగా అయింది. ఓకేనా.
అట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అట్లా ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి చరిత్ర మారుతుంది. అట్లా 5 సంవత్సరాలు మన చరిత్ర మారింది. కాదు ఎకనామిక్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఆర్థిక సంస్కరణలో మార్పు వస్తుంది. అదే సార్, అదే ఆర్థిక సంస్కరణలో మార్పు విధంగా ఆ విశ్వం వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఇవ్వదలుచుకుందేమో, నేను అలా అనుకుంటున్నాను. 50 సంవత్సరాల వరకు అంత టైం లేదు, కానీ 5 సంవత్సరాల్లో మన చరిత్ర అయితే మారింది. మన చరిత్ర రీచ్ కాగలిగాం, అందరికి చేర్చగలిగాం, అంతవరకు సంతోషం. లేదు సార్, అంటే చరిత్ర కాదని కాదు సార్, నిజంగానే మార్పు అనేది క్రియేట్ యూట్యూబ్ లో మనీ మంత్ర అనేటువంటి అది మనది కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. ఎవరి కోసం? ఆ యొక్క కాలమాన పరిస్థితులను బట్టి ఆ మార్పులు రావడానికి తనంతానే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ జనాలకి తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా మనం ఇద్దరం బయటకు వచ్చాము. ఎలా స్టార్ట్ చేసాము డే 1? ఒక చిన్న అది షూట్ పెట్టుకునే రూమ్ కూడా కాదు, షూట్ రూమ్ కూడా జస్ట్ ఒక చిన్న రూమ్ సార్. అదే దాన్ని ఏ భాషలో చెప్పాలో కూడా తెలియదు, కానీ పడుకోవడానికి కూడా సరిపోదు, అది ఒక మనిషి పడుకోవడానికి సరిపోదు. అవును, సో అలాంటి రూమ్లో స్టార్ట్ ఇంత పెద్ద స్టూడియో నిర్మించారంటే మీరు, ఈరోజు ఇంత డాక్టరేట్ సాధించారంటే నేను, ఎంతో మంది అచీవ్మెంట్స్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు సార్ అంత బాగా. హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్స్ అ లాట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్. అండ్ ఎట్లే ఓవర్సీస్లో కంటిన్యూ అవుతూ ఉంటే ఆ బ్యాచ్లో నేను కూడా యాడ్ అయ్యి అక్కడ మీతో పాటు స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా చేద్దాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.